జనాల మధ్యలో అంత చెరువనం అంటాము మనం. ప్రజలతో మమేకం ఉండాలంటే వాళ్ళ యొక్క బాధను తెలుసుకోవాలంటే మనం ఇక్కడి నుంచే చేయకుండా సీన్లోకి వెళ్ళి కంపల్సరీగా మనం రీచ్ అయిన తర్వాతనే అక్కడ వాళ్ళ ప్రాబ్లము మళ్ళీ రిపీట్ కాల్ కాకుండా దయచేసి మళ్ళొకసారి అక్కడికి వెళ్ళినమ్మడే కంపల్సరీగా వాళ్ళ దగ్గర మాట్లాడాలి. సమస్య అని ఉంటే పిఎస్కి తీసుకొని రండి, వాళ్ళ సమస్యలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళు మనం వచ్చినమ్మడే మీరు రండి పిఎస్కి అని చెప్పకుండా అక్కడనే ఉండి వాళ్ళ సమస్య తీర్చి లేని పక్షంలో వాళ్ళని కూడా పిఎస్కి తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క సమస్య వస్తే కంప్లైంట్ వస్తే దానిపైన చర్య తీసుకోవాల్సి వాళ్ళకు భరోసా ఇవ్వాలి. పోయినమ్మడే ఏమమ్మా అని రూడ్గా మాట్లాడద్దు. డైల్ చేస్తే న్యూసెన్స్ చేసే మేకర్స్కి కంపల్సరీగా వాళ్ళకు కూడా అండర్టైల్ చేసి న్యూసెన్స్ చేశారు కేసులు కట్టి జైలు కూడా పంపిద్దాం. ఊరికే ఆకతాయిలు చేస్తారు కదా అండర్టైల్, అలాంటి వారిపైన కూడా మీరు కంపల్సరీ రెస్పాన్స్ అయ్యే విధంగా ఒకవేళ ఉంటే వీడియోగ్రఫీ కంపల్సరీ తీయాలి. సీన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క చేసే విధానం బట్టి మన వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు కూడా చాలామంది రూల్గా బిహేవ్ చేస్తుంటారు. దానికి మనం ఆవేశంగా అరవడానికి వీల్లేదు. వారు కోపంలో ఉంటారు. మనం అన్నీ ట్రైన్డ్ అయి ఉన్న వాళ్ళం. మనం వాళ్ళతో మాదిరి కూడా మనం అలా చేయడానికి వీల్లేదు. అందరితోని ప్రజలతోని మమేకమై అందరికీ సత్వర న్యాయం జరగాలని ఇమ్మీడియట్గా వాళ్ళకు ట్రాన్స్పరెంట్గా ఎలాంటి కల్మషం లేకుండా ప్రజలకు సేవ చేయాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు తెలియపరుస్తుంది.